హలో అండి అందరికీ. నవరాత్రులు అయితే స్టార్ట్ అయిపోయాయి కదండి ఈ రోజు నుంచి. 9 రోజులు కూడా అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రీతికరమైన రోజులు అని చెప్పవచ్చు. మేము కూడా నవరాత్రులు సంవత్సరం చేద్దామనేసి అనుకున్నామండి. అందుకని ఇంకా నేను దేవుడు పిల్లలు స్కూల్కి అది పంపించిన తర్వాత దేవుడి గది అంతా శుభ్రం చేశానండి. నిన్న ఇల్లు అంతా శుభ్రం చేసుకున్నాను, కడిగేయడం అది చేశాను, పొట్లకి కొట్టేసి. ఈరోజు అయితే ఇంక దేవుడి మా కూడా శుభ్రం చేసుకొని అమ్మవారికి అయితే ఇలా అలంకరించుకున్నాను. నేను చెప్పాను కదండి, పూజ మా శుభ్రం చేసినప్పుడు ఒక్కొక్క దగ్గర ఫోటో మారుస్తూ ఉంటానండి. ఇంకా నవరాత్రులు కదా, అమ్మవారికి ముందుగా పెట్టుకొని దండ వేస్తే నిండుగా ఉంటుందని చెప్పేసి ఇలా పెట్టుకున్నాను నేను. నా పూజ ఇలాగా చేసుకున్నాను ఇంట్లో. ఇంకా ఇంట్లో పూజ అయిన తర్వాత గుడికైతే వెళ్ళాము. మేము గుళ్ళోనే కలశం కూర్చోబెడతామండి. ఎందుకంటే మా పూజ మాత్రం చాలా చిన్నది కదా, కలశం అది పెట్టుకోవడానికి అది వీలుగా ఉండదు గదిలో కాబట్టి. అందుకని గుళ్ళో అయితే ఇంకే ఇబ్బంది ఉండదని ప్రతి సంవత్సరం కూడా మేము గుళ్ళోనే కూర్చోబెడుతూ ఉంటాము నవరాత్రులకి. ఈ సంవత్సరం కూడా గుళ్ళోనే కూర్చోబెట్టి పూజ చేయాలనుకున్నాము. ఇంక ఇంటి దగ్గర పూజ చేసి గుడికి వెళ్ళి గుళ్ళో కలశం అయితే కూర్చోబెట్టామండి. మేము కలశం అది చేసేసరికి మాకు టైం వచ్చి 11 అయింది. ఈ 9 రోజులు కూడా గుడికి వెళ్ళి ఇంకా మన కలశాన్ని పూజ చేసుకొని ఇంటి దగ్గర కూడా పూజ చేసుకోవాలి. అమ్మవారికి మన ఇష్టం అంటే మేము ఓపెన్ పెట్టి నైవేద్యం కూడా తయారు చేసుకోవచ్చు. నా పూజ అయితే ఇలాగైంది. మీ పూజ ఎలాగైంది కామెంట్లో తెలియజేయండి.